ఇదే సంప్రదాయం మన దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బండల్ని ఎద్దులకు కట్టి ఆ ఎద్దులు బండల్ని ఇలా లాగుతూ తీసుకొని వెళ్ళేటటువంటి పందాలు పోటీలు అన్నీ కూడా పెట్టుకోవడం. అంటే మన పశువులు ఇంత గొప్పవి అని పశువులకి పూజ చేసి నా పశువు యొక్క బలం వల్లే నాకు ఈ ఆనందం అంతా లభిస్తుంది అని సాయంత్రం మళ్ళీ గుర్తు చేసుకోవడానికి పశువులన్నిటినీ కూడా ఇలా కట్టేసి ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా మనకి చాలా ప్రత్యేకంగా చెప్తారు. దీన్నే మనకి అద్భుతంగా ఋగ్వేదము, యజుర్వేద, సామవేదాలు వీటన్నిటిలో కూడా చూపిస్తూ అథర్వ వేదంలో దీన్ని చాలా విశేషంగా చెప్తారు. ఉద్వృషభోత్సవము అంటారు దీన్ని. ఉద్వృషభోత్సవము, అనడుత్సవము అంటారు. ఈ ఉత్సవంలోనే పశువుల్ని చాలా ప్రత్యేకంగా మనం చేయటము. కొంతమంది అచ్చేసి కూడా ఆంబోతుల్ని వదిలిపెడుతూ ఉంటారు ఈ సమయంలో. కాబట్టి ఇలా వైదిక కర్మంలో పశువులన్నిటినీ పూజ చేసుకోవడం, పశువుల్ని అలంకరించుకోవటం, పశువులకి అష్టోత్తర శతనామాదులు చెప్పుకొని మీ వల్ల కదా ఇవాళ మా ఇంట్లోకి ఇంత పంట వచ్చింది, ఇంత పంటని ఇచ్చినటువంటి మీకు మేము తిరిగి ఇదిగో ఇలా ఈ విధంగా పొంగలి పెట్టుకొని మీ అనుగ్రహం వల్ల మేము బతుకుతున్నాము అని పశుపక్ష్యాదుల్ని కూడా మనం పూజించటం. పక్షులకు కూడా చాలా విశేషం. ఇప్పుడు మనకి కాంటెంపరీగా ఇక్కడ ఉండి మనకి పశు ఆరాధన చేసుకోలేమో కానీ పక్షి ఆరాధన చెయ్యాలి ఇక్కడి నుంచి అని చెప్తారు. ఏమిటి అంటే రాబోయేటటువంటిది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఎక్కువగా దెబ్బతినేటటువంటివి పైన ఎగిరేటటువంటి పక్షులు, కింద నేల మీద నడిచేటటువంటి మనుషుల కంటే కూడా ఆకాశంలో వెళ్ళేటటువంటి పక్షులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి పక్షి ఆరాధన మొదలు పెడతారు మనకి. ఆ పక్షి ఆరాధనలో ప్రప్రథమంగా రకరకాలైనటువంటి వరి కంకులు మీరు చూసే ఉంటారు. ఈ కంకులన్నీ తీసుకొచ్చి ఇళ్ల ముందు గుచ్చుతారు. గుచ్చి పక్షులు వచ్చి ఈ కంకుల్ని తినాలి, పిచ్చుకలు ఇవన్నీ కూడా ఇవి తినాలి అని చెప్పి, అలాగే ఆడవాళ్ళందరూ సుందరంగా తయారై రకరకాలైనటువంటి అలంకరణాలతోటి ఉదయాన్నే ఊరవతలకు వెళ్ళి పక్షులన్నిటికీ కూడా ఆహారాన్ని పెట్టి, ఆ పక్షులు ఆహారాన్ని ఎంత తింటే మన బంధువులు, మనకు సంబంధించినటువంటి మిత్రులు, సోదరులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు.